ఈరోజు మనం సత్సంగంలో చాలా ధ్యానం గురించి మరి మెడిటేషన్ ప్రాసెస్ రకరకాల పద్ధతులున్నాయి గదా! రకరకాల పద్ధతులు అసలు మనకి మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ ద్వారా మనకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎలా సాధించొచ్చు అనేది కొంచెం మనం తెలుసుకుందామండి దాని గురించి. నేను ఆల్రెడీ ఒక ఆడియో పెట్టాను పొద్దున. అందులో దాదాపు 40 నిమిషాల సేపు చెప్పాను మొత్తం. నాదొక ప్రాసెస్‌గా అంటే మొత్తం కంప్లీట్‌గా చెప్పాను ప్రాసెస్ అందులో. అంటే ధ్యానం ద్వారా మనకి ఎనర్జీ లెవెల్స్ ఎలా పెరుగుతాయి అనేది. ఎనర్జీ లెవెల్స్ పెరగటం అనండి. ఇప్పుడు ఆనందానికి ఆనందమైనటువంటి జీవితం గడపడానికి మనకేంటంటే మానసికంగా, శారీరకంగా ఫిట్‌నెస్ ఉండాలండి. మనిషి జన్మ తీసుకున్న తర్వాత మనం ప్రతి ఒక్కడికి ఒక లైఫు దీనికి గోల్ అంటారు దాన్ని. అదే మనకి ఆహ్, ఒక లక్ష్యం. లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలండి. లక్ష్యం అంటే ప్రతి ఒక్కరి లక్ష్యం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషనే లక్ష్యం అంటే. మనం తనను తాను తెలుసుకోవటం అన్నమాట. తనను తాను తెలుసుకోవటం కోసం మనిషి భగవత్ సాక్షాత్కారం మన యొక్క లక్ష్యమై ఉండాలండి. భగవత్ సాక్షాత్కారం అంటే మనను మనం తెలుసుకోవడం. సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. మనకు మనం తెలుసుకోవటం అన్నమాట. అంటే మనకు మనం ఎట్లా తెలుస్తుందండి? బాహ్యంగా వెళ్తే భగవంతుడిని తెలుసుకోవాలంటే బాహ్యంగా గుడులకి మరి రకరకాల ప్లేసెస్‌కి వెళ్ళటం వల్ల భగవంతుడి దర్శనం జరుగుతుందంటే, అక్కడ బయట భగవంతుడు కనపడుతున్నాడు కదా! మరి ఇంకా సాక్షాత్కారం ఏంటి? లోపల ఎట్లా సాక్షాత్కారం చేసుకోవాలి? అది మరి ఆ విధానం ఏంటి? మన ఋషులు ఏం చెప్పారు? ఎందుకని వాళ్ళు అన్నిటిని వదిలేసేసి సర్వసంగ పరిత్యాగం చేసేసి భగవంతుడి కోసం ఎందుకు అంత తపన పడ్డారు? భగవంతుడి సాక్షాత్కారం కోసం ఎందుకు? భగవత్ సాక్షాత్కారం కోసం ఎందుకు తపన పడ్డారు? మరి వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా ఎటువంటి అనుభూతులు పొందారు? అనేది మరి అవి మనం తెలుసుకోవాలండి. మనం కూడా తెలుసుకోవాలి. ఏంటంటే మనం జీవిత లక్ష్యం ఏంటంటే మనకి సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. మనం అసలు మనకు లోపల అంతరంలో భగవంతుడిని దర్శించడం అనమాట. ఆ ప్రక్రియకి దోహదపడేటువంటి విషయాలు ఏముంటాయి? అనే దాని గురించి ఇప్పుడు దానికోసమే ఏం చేస్తారంటే పూర్వకాలంలో గురుకులాలు అవన్నీ స్థాపించి, గురువులు శిష్యుల్ని చేర్చుకొని, ఎక్కడో అడవుల్లో ఆశ్రమాలు నిర్మించుకొని, వాళ్ళే అక్కడ వేద వేదాంగాలు నేర్పటం గాని, వాళ్ళకి దగ్గరుండి అన్ని నేర్పడం, శిక్షణ ఇచ్చేవాళ్ళనమాట. రకరకాల విభాగాల్లో జ్ఞానబోధ చేసేవాళ్ళనమాట. పరిపూర్ణ జ్ఞానం లభించినప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అనేది తెలుస్తుంది. పరిపూర్ణమైన జ్ఞానం లభించాల. పరిపూర్ణమైన జ్ఞానం లభించడానికి ఒక నియమ నిబద్ధమైనటువంటి ఒక జీవితం కావాలనమాట. అంటే బ్రహ్మచర్యం బ్రహ్మచర్య దీక్ష తీసుకొని గురువుల దగ్గరికెళ్ళాలి. బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నప్పుడు కొన్ని నియమాలుంటాయి. అంటే గురువు చెప్పినట్టు చేయటం, తర్వాత ఆహ్, ఒక నియమబద్ధమైన జీవితం గడపటం. తర్వాత క్యారెక్టర్ బిల్డింగ్‌కి సంబంధించినవన్నీ వాళ్ళు నేర్పేవాళ్ళనమాట. ఎట్లా ఉండాలి? ఆహ్, మనం ఆలోచన విధానం ఎట్లా ఉండాలి? పెద్దలతోటి ఎట్లా ఉండాలి? మన ప్రపంచంలో బతికేటప్పుడు ఎటువంటి ఆహ్, నియమాలు పాటించాలి? మన స్వ మన మనం మనం స్వయంగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి? ఇవన్నీ యమ నియమాలు అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ నేర్పేవాళ్ళు. నేర్పడం ఇవన్నీ ఎందుకు నేర్పుతారండి ఇవన్నీ? అంటే పెద్ద పెద్ద శాస్త్రాలు నేర్పి వీళ్ళందరూ గురుకులాల్లో నేర్పి మరి ఏ ఉద్దేశంతోటి నేర్పారు? అంటే దానికి ఒక కారణం ఉందండి. దానికి ఎందుకు నేర్పుతున్నారు ఇవన్నీ అంటే ఎందుకు తెలుసుకోవాలి? జ్ఞానం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ పరిపూర్ణ జ్ఞానం అంటే శాస్త్రాలు చదవడం వల్ల మనకేం తెలుస్తుందంటే, భగవంతుడే మొత్తం వ్యాపించి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సర్వత్రా భగవంతుడి యొక్క స్వరూపమే అని చెప్పి అర్థమవుతుందనమాట. అణువు దగ్గర నుంచి నేను చెప్పాను అంతకుముందు మన శాస్త్రవేత్తలు కూడా మరి ఈ రకంగా సూక్ష్మ స్థాయిలోకి వెళ్లి పరిశోధనలు చేసి ఆహ్, రకరకాలైన పరిశోధనలు చేశారు. అంటే కణ విభజన దగ్గర నుంచి అన్ని మూలకాల విశ్లేషణ చేయటం గాని, అందులో ఉన్నటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ తర్వాత దానిలో ఇంకా సూక్ష్మంగా వెళ్లి శక్తి ఏ రకంగా పనిచేస్తుందో తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు గూడా. అది శాస్త్రం అంటే అదే. అది హ్మ్. ఆ ఫిజిక్స్.
ఫిజిక్స్‌లో కూడా అడ్వాన్స్‌డ్ ఫిజిక్స్ ఉందనమాట. అందులో ఏంటంటే ఇంకా అతి సూక్ష్మ స్థాయికి వెళ్ళి అతి సూక్ష్మ స్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుందనమాట. కాబట్టి ఇవన్నీ అంతకుముందు మన వీడియోలో చెప్పుకున్నాం అవన్నీ. శాస్త్రవేత్తలు చేసినవన్నీ. అట్లాగే బయట పరిశోధనలు చేశారు. బ్రహ్మాండంలో ఉన్నటువంటి గ్రహమండలాలు గాని, అవి మరి వాటి బయట ఇది నక్షత్రాలు గాని, తర్వాత నెబ్యులాలు ఇవన్నీ బయట ప్రపంచంలో ఆకాశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి గ్రహమండలాలన్నిటిని వాటిని గురించి కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అన్నిటి గురించి ఈ రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ దేనితోటి జరుగుతున్నాయండి? మనసుతోటి చేస్తారనమాట. మనసును ఉపయోగించి చేస్తారనమాట. ఈ మనసును బయట ఎంత చూసినా కూడా, బాహ్యంగా ఎంత చూసినా కూడా ఈ ఈ మనసు మనసు పరిధిలోనే ఉంటాయి. అది మనసు పరిధి సూక్ష్మంలో అత్యంత సూక్ష్మంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలను చూడలేదండి. మనసు ఎప్పుడు బాహ్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి మూల శక్తి ఏదైతే ఉందో అటువైపు లోపలికి అంతర్ముఖం అవుతుంది మనసుకు ఉండదనమాట. మనసుకుండగా ఏం చేస్తుందంటే మనం ఎంతసేపటికి మనం చేసే ఇదేంది కూడా ప్రయత్నాలన్నీ కూడా అసంపూర్ణంగా ఉంటాయన్నమాట. సంపూర్ణమైన జ్ఞానం ఎప్పుడు లభిస్తుందంటే మనకి ఈ అన్నిటికి మూల శక్తి ఏదైతే ఉందో ఆ మూల శక్తిని దర్శించాలన్నమాట. దర్శించడానికి మనకు బాహ్యంగా ఎంత చూసినా దొరకదండి. బయట ఎక్కడ చూసినా కూడా భగవంతుడికి కనపడ్డ బయట ఎంత వెతికినా కూడా నీకు ఆకాశంలో ఎతికి ఎంత దూరం పోయినా ఒక నక్షత్ర మండలానికి వెళ్ళడానికే మన జన్మలు సరిపోవన్నమాట. అంత దూరంలో నక్షత్రాలు ఉంటాయన్నమాట అన్నీ. ఆ నెబ్యులాలు అవన్నీ కాంతి వేగంతోటి పోయినా కూడా కొన్ని వేల సంవత్సరాలు ఒక నక్షత్రం నుంచి వచ్చే కాంతి ఎన్నో సంవత్సరాల క్రితం అయ్యుంటుంది మన భూమికి చేరేది. కాబట్టి కాంతి వేగంతో పోయినప్పుడు మరి అక్కడికి మనం చేరుకోగలమా? కాబట్టి బాహ్యంగా ఎందుకు వెతికినా కూడా నీకు సొల్యూషన్ దొరుకుతుందనమాట. అందుకని మనం ఏం చేయాలి? మన శక్తి మన అంతర్ముఖ ప్రయాణం అనేది మొదలుపెట్టాలన్నమాట. అంతర్ముఖ ప్రయాణానికి మొదలుపెట్టడానికి శక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. సూక్ష్మ స్థాయి అంటే మనసు సూక్ష్మం కావాలి, ప్రాణశక్తి కూడా సూక్ష్మం కావాలన్నమాట. ప్రాణశక్తి మనం ఏం చేస్తున్నాం? బాహ్య ప్రపంచంలో ప్రాణశక్తిని ప్రతి ఇంద్రియాలతో ఆనందం పొందడానికి, తర్వాత మానసికంగా మన బాహ్య ప్రపంచంలో ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆ శక్తిని ఉపయోగిస్తున్నాం అనమాట. కాబట్టి నువ్వు ఆ శక్తిని బయటికి పోవటం అనేది ఆపాలన్నమాట. శక్తి ఏంటంటే భగవత్ శక్తి అందరిలో ఉన్నప్పటికి కూడా భగవంతుడే ఉండి సమస్త ప్రాణాలను నడిపిస్తున్నప్పుడు కూడా ఆ శక్తిని దేనికోసం వాడతాం? బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అస మన కోరికలకి వాటికి వాడతాం అనమాట. కోరికలు తీర్చుకోవడానికి, ఇంద్రియ సుఖాలని పొందటానికి ఆ శక్తిని అంతా వాడతాం అనమాట. కాబట్టి మనం లక్ష్యం అట్లా ఇప్పుడు యదార్థం తెలుసుకోవడం అంటే అది భగవత్ సాక్షాత్కారం పొందాలంటే మనం ఏంటంటే మన ఆలోచనలు అంతర్ముఖం కావాలా. ఆలోచనలు అంతర్ముఖ స్థితి అనేది రావాలి ఆలోచనలో. రావాలంటే ఏం చేయాలంటే మనకు ఎనర్జీ వేస్టేజెస్ ఏవైతుందో అవన్నీ ఆపాలన్నమాట. అవన్నీ ఎట్లా ఆగుతాయండి? మనం పనులు చేయకుండా మనం ఎట్లా ఉంటాం? నేను అంతకుముందు చెప్పాను. ఒకడు ఇది ఇట్లాగే చెప్తుంటే మనసుని అంతర్ముఖం చెయ్యి అని చెప్పని మనసు ఎట్లా అంతర్ముఖం అవుతుందంటే అన్ని సమస్యలే ఉన్నాయి బయట. నాకు చేయాల్సిన సమస్యలు పెళ్లి చేయాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి, ఇల్లు వాకిలి కట్టుకోవాలి, డబ్బులు కావాలి. మీరు అంతర్ముఖం ఎట్లా అవుతుంది? మనసు అంతర్ముఖం ఎట్లా అవుతుందండి అని చెప్పేసి ఒకడు మీకంటే అన్నీ తీరిపోయినాయి, మీకు డబ్బులున్నాయి మీ దగ్గర, మీరు ఏమైనా చేయగలరు అన్నట్టుగా మాట్లాడుతుంటారు మామూలుగా. ఇక్కడ దానికి డబ్బులు సమస్య కాదండి. ఇవన్నీ ఏంటంటే అంతర్ముఖత్వానికి మనం చేసే పనులు ఎప్పుడు సమస్య కాదు. మనం చేసేటువంటి పనులు ఎలా చేయాలంటే సాక్షిభావంతోటి చేయడం అనేది తెలుసుకోవాలన్నమాట. సాక్షిభావం. అంటే సాక్షిగా కూడా మనం కర్మలు చేయొచ్చండి. భగవద్గీతలో చెప్పింది అదే. అందుకని భగవద్గీతని అందరూ ప్రతిరోజు చదవాలి. భగవద్గీతలో భగవానులు ఏం చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడనేది తెలుసుకోవాలి. ఆయనేం చెప్పాడండి? ఆయన సాక్షిభావంతోటి కర్మలు చేయమన్నాడు. కర్మలు చేయండి. కర్మ ఫల ఆసక్తిని వదిలేసేయండి అంటాడు. కర్మల ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఆశించకండి. ఆ ప్రతిఫలాన్ని నీకు ఇచ్చేది ఎవరు? భగవంతుడనమాట. భగవంతుడు ప్రతిఫలం కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ ఎట్లా ఇస్తాడని చెప్పి అడగొచ్చు మీరు. అది మనకి ఎక్కువ తక్కువలు ఎట్లా వస్తాయంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలను అనుసరించుంటాయి. పూర్వజన్మలో మంచి కర్మలు చేసామనుకోండి, ఏ పని చేసినా అందులో సక్సెస్ వస్తుంది. మనం మంచి చేయలేదండి.
పొద్దుగుకులు అందరిని హింసించేటట్టు చేస్తాం. స్వార్థం పూరితంగా చేసామంటే కర్మలు. మీరెంత మంచి పని చేసినా కూడా అది ముందుకు పోదు. అప్పుడు నువ్వు ఏ పని మొదలుపెట్టినా కూడా అది సక్సెస్ అనేది రాదనమాట. అప్పుడు ఇవన్నీ ఏంటి, ఈ బాహ్యంగా మన ప్రపంచంలో ఇవన్నీ అంటే కార్యకారణ సంబంధంతోటుంటాయి. బాహ్య ప్రపంచంలో మనం చేసేటువంటి కర్మలు ఏవైనా కూడా అది కార్యకారణ సంబంధం. దానికి ఒక ఇప్పుడు నీకు సక్సెస్ వచ్చిందంటే కారణం పూర్వజన్మనమాట. పూర్వజన్మలో చేసినట్టు కర్మ. అలా నీ ఫెయిల్యూర్ వచ్చిందంటే కారణం దానికి కూడా నువ్వు ప్రయత్నం చేస్తావు. అన్నీ ప్రయత్నం చేయాలి. ఒక ప్రయత్నాన్ని ఒక వ్యాపారాన్ని ఇద్దరు కలిసి ఒకేసారి మొదలుపెడతారండి. ఇద్దరు తెలివిగలోళ్ళే మొదలుపెడతారు. ఒకటి లాభం, ఒకటి నష్టం వస్తుంది. ఎందుకొస్తుంది? అది కార్యకారణ సంబంధం అనమాట. పూర్వజన్మలో ఒకడైతే ఏదైతే మంచి కర్మలు చేస్తాడో వాడికి లాభం వస్తుందండి. లాభం రూపంలో వాడికి ఇందులో బెనిఫిట్ పొందుతాడనమాట. అది కొంచెం స్వార్థం కోసం ఈ పూర్వజన్మలో చేసాడనుకోండి, వాడికి ఈ జన్మలో రాదు. తక్కువొస్తుందనమాట. కాబట్టి ఎక్కువ తక్కువలు అనేది భగవంతుడి నిర్ణయం అది. అది న్యాయంగానే జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం ఆలోచించకూడదు. మన కర్మలు చేసుకొని నిష్కామంగా చేయాలన్నమాట. నిష్కామంగా చేస్తూ సాక్షి భావంతో చేయటం అనేది తెలియాలండి. సాక్షి భావం నేను ఎందుకన్నానంటే మనకి ఎప్పుడైతే కోరిక పెట్టుకుంటామో, ఆ కోరిక అనేది పెట్టి ఫలానా ఈ రకంగా ఉండాలి. మనం నాకు ఈ లైఫ్ ఇలా ఉండాలి. నేను ఇట్లా ఉండాలి. నా వాళ్ళు ఇట్లా ఉండాలి. ఈ ప్రపంచం ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఒక కోరికలు పెట్టుకున్నాం అనుకోండి. ప్రపంచాన్ని నడిపించేది ఏంటండి? భగవత్ శక్తి. భగవత్ శక్తి సమస్త ప్రపంచాన్ని నడిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం సమస్త కర్మలు చేసేది భగవంతుడే. ఇందులో మనం ఇందులో ఇసుమంతం కూడా లేదు. భగవంతుడి చేతిలో మనం ఒక పనిముట్టు అంతే మనం. భగవంతుడు కర్మ ప్రకారం ఏదైతే మనకు ప్రాప్తించాలో అది అది భగవంతుడి దయ వల్ల వస్తుందది. అంతే తప్పితే ఇక్కడ ఇండివిడ్యువాలిటీ అనేది ఎవరు ఫీల్ కాకూడదు. నేను చేయగలను అనే భావం ఉండదు. నీలో భగవత్ శక్తి లేకపోతే నువ్వేం చేయగలవండి? సమస్తం చేయించేది భగవంతుడు లోపల ఉండి, ఆ భగవద్శక్తి ప్రాణశక్తి రూపంలో ఉండి సమస్తాన్ని నీ చేత చేయించు. మాట్లాడిచ్చేది గానీ, వినేది గానీ, ఏదైనా లోపల జీర్ణశక్తి గానీ, ఆ సమస్త ప్రక్రియలు దేనివల్ల జరుగుతాయండి? ప్రాణశక్తి వల్ల జరుగుతాయి. కాబట్టి ఆ ప్రాణశక్తి ఎవరిదండి? నువ్వు భగవంతుడు ఏర్పరిచిందే లోపల సిస్టమ్. కాబట్టి ఈ నీకు జరిగేటువంటి సమస్త కర్మలు గానీ, ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు గానీ అన్నీ భగవత్ శక్తి ప్రేరణ ద్వారా జరుగుతాయని తెలుసుకోవాలి ఫస్టు. అది జ్ఞానం అంటే అదనమాట. జ్ఞానం అంటే ఏంటి? సమస్తంగా అణువు దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు బ్రహ్మత్వం వ్యాపించి ఉన్నాడని చెప్పేసని శాస్త్రాల ద్వారా వాడి వేదాంగాలు చెప్పేదనమాట. ఈ సమస్త జ్ఞానం కూడా భగవంతుడు అవి ఏం చెప్తాయి? ఒకటే పరమాత్మ ఉన్నాడు, అంతా వ్యాపించి ఉన్నాడని చెప్పి చెప్తాదనమాట. అది తెలుసుకున్నప్పుడు సాక్షి భావంతోటి అంటే మనం ఒక నిస్వార్థ భావంతోటి కర్మలు చేయాలండి. ఈ ఆలోచనలు నేను ఇట్లా ఉండాలి, నా ఫ్యూచర్ ఇలా మనం నిర్ణయించుకుందాం అనుకోండి. నిర్ణయించుకుంటే ఏమవుతుందంటే, ఆ నిర్ణయాల వల్ల మనం చేసేటువంటి స్వతంత్రమైన నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే, ప్రాణశక్తి ఏంటంటే ఆలోచనల్ని ఫాలో చేస్తుంటదనమాట. ప్రాణశక్తి ఏంటంటే ఆలోచనల్ని మనం చేసే ప్రతి ఆలోచన వెనకాల మన ప్రాణశక్తి ట్రావెల్ చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ప్రాణము, మనసు 2 అవినాభావ సంబంధం ఉంటదనమాట. అంటే రెండిటికి ఇంటర్‌లింక్డ్ అనమాట 2. మన ఆలోచన ఎక్కడ ఉంటదో ప్రాణశక్తి అక్కడ ఉంటదనమాట. కాబట్టి సంకల్పాన్ని అనుసరిస్తుంది ప్రాణశక్తి. అది గుర్తుపెట్టుకోవాలనమాట. అంటే సంకల్పాలు ఎప్పుడైతే ఎట్లా ఉండాలండి? న్యూట్రల్‌గా ఉండాలి సంకల్పాలు. అదే భగవద్గీతలో చెప్పిందేంటంటే స్థితప్రజ్ఞత స్థితులు కలిగి ఉంటాడనమాట. మానవమానాల్లో, తన కష్ట సుఖాల్లో, తర్వాత సుఖ దుఃఖాల్లో, మిత్రత్వం, శత్రుత్వం వాటిలన్నిట్లో కూడా ఎట్లా ఉండాలంటాడండి? ఆహ్, అన్నిట్లో కూడా అన్ని నీ నీ మన స్థితప్రజ్ఞత అనమాట. ఏంటి పార్షియాలిటీ ఉండకూడదనమాట. న్యూట్రల్‌గా ఉండి చూస్తుండడం అనేది మనకు తెలిసుండాలి. అది నేర్చుకోవాలి. భగవద్గీతలో అదే చెప్తాడు. నువ్వు స్థితప్రజ్ఞతని సంపాదించంటాడనమాట. నాకు కష్టం రాంగానే కుంగిపోయి నాకే వస్తున్నాయి కష్టాలని చెప్పి బాధపడటం గానీ, సుఖాలు రాంగానే నా అంతట వాడు లేడని చెప్పి అనుకోవడం అనేది ఏమైతుందంటే కర్మలను ప్రారంభం చేస్తుంది. అది నేను అనే భావం వల్ల అట్లా జరుగుతుందనమాట. అంతా భగవంతుడే మొత్తం చేస్తున్నాడనే భావం, అంతా సమస్తం భగవంతుడే వ్యాపించున్నాడనే భావం ఉంటే, నువ్వు దేన్ని కూడా అన్నిటిని కూడా న్యూట్రల్‌గా చూస్తావు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. మనం ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఆ రకంగా మార్చుకోవాలి. ఏది సాక్షిభావంతోటి చూడటం అనమాట. సాక్షిభావం. సాక్షిభావంతోటి చూసినందువల్ల ఏంటంటే సంకల్పాలు ఉండవు ఇంకా. నువ్వు అది కాదు అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని చెప్పేసి ఎప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్పాను. అది మన
నన్ను ఇందాక పెట్టినటువంటి ఆడియోలో కూడా ఒకటి చెప్పాను. సినిమా చూస్తుంటామండి. ఒక సినిమాకెళ్ళామనుకోండి, తెర మీద రకరకాలు వస్తుంటాయి. తెరలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి తెర మీద. అక్కడ రకరకాల పాత్రలొస్తుంటాయి. అందులో ఏడుపులుంటాయి, సంతోషాలుంటాయి, రకరకాలుంటాయి. అన్ని అన్ని రకాలుంటాయి. మన జీవితంలో ఎన్నుంటాయి అన్ని అంతకంటే ఎక్కువుంటాయి అక్కడ. ప్రేమలుంటాయి, పెళ్ళిళ్ళుంటాయి, విడిపోవటాలుంటాయి, విలన్లుంటారు, అన్నీ ఉంటాయి. అక్కడ తెర మీదే ఇది కా ఇది తగలబెట్టుకోవడాలుంటాయి, నీళ్ళలో దూకడాలుంటాయి, అన్నీ ఉంటాయండి. కానీ ఆ నీరు గాని, మంట గాని తెరకంటుద్దా? తెరకేమన్నా అంటుతాయా అవన్నీ? ఎప్పుడైతే సినిమా ఆపేసాడో ఆటోమేటిక్‌గా తెర మామూలుగానే ఉంటుంది. తెరలో ఏమి గాదు. కాబట్టి ఈ ఇవన్నీ ఏంటి మనసు పరిధిలో మనం చూస్తున్నాం ఇదంతా. ఇదొక సినిమాలాగా చూస్తాం. మన ప్రపంచం అంతా ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ గూడా మనం రియాక్ట్ అవుతున్నాం. రియాక్ట్ కాకపోతే ఏమైంది జరిగిపోతుంటాయి అంతే అవి. రియాక్ట్ కాకపోతే సంఘటనలు ఆగవు. నీకోసం ఆగవనమాట. ప్రపంచంలో ఇప్పుడు మనం లేకపోయినా కూడా ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఆగవు. అవి ఆగే ప్రసక్తే లేదనమాట. సినిమాలో రీల్స్ ఎలా అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయో ప్రతి క్షణం మారిపోతూనే ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా మార్పు సహజం అది. అది తెలుసుకున్నప్పుడు ఏమైద్దంటే మనం ఆ నిశ్చల స్థితిలో ఉండాలి. స్థితిలో ఉండాలి. సాక్షిభూత స్థితిలో ఉండాలనమాట. అన్నిటికి అన్నిటిని చూసేటట్టు అబ్జర్వర్ ఏ రకంగా అన్నిటిని ఆహ్, ఆహ్, చూసేటువంటి పై స్థాయిలో ఉన్న చూసేవాడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. 3 అవస్థల అవతల ఉన్నటువంటి అన్నిటిని 3 అవస్థలను 3 స్థితులను చూసేటటువంటి ఆత్మస్థితి మనది. ఎందుకంటే జాగ్రత్తలో చూస్తున్నాము. స్వప్నంలో కూడా మనమే చూస్తున్నాము. సుషుప్తి కూడా మనం ఎట్లా చూస్తాడో చూసేవాడు ఒకడున్నాడు. సుషుప్తి అంటే ఏంటంటే అన్ని ఇంద్రియాలు, మనసు అన్నీ షట్ డౌన్ అయిపోయి ఏమి లేని స్థితి అనమాట. ఆ స్థితిని తెలిసిన వాడు కూడా ఉన్నాడు ఒకడు లోపల. అందుకని మా గాఢ నిద్రపోయిన తర్వాత ఆ గాఢ నిద్రలో బుద్ధి లేదు, మనసు లేదు అన్నీ పోయుంటాయి. మొత్తం షట్ డౌన్ అయిపోయుంటాయి. కానీ ఆ స్థితిని లేచిన తర్వాత ఆ స్థితి గురించి చెప్పేవాడు ఒకడున్నాడు. మంచి నిద్రపోయాను, చక్కటి నిద్రపోయాను అని చెప్పేసని. ఒక ఆనందపడేవాడు ఒకడుంటాడు. ఆడు నువ్వు. అదే నువ్వు. ఆ 3 స్థితులకు పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది నువ్వనమాట. కాబట్టి ఈ 3 స్థితుల్ని అతను చూస్తూనే ఉంటాడనమాట. కాబట్టి ఆ స్థితిలో ఉండాలి ఎప్పుడు గూడా. మనం ఏం చేస్తున్నాం జాగ్రత్తలో మమేకమైపోతున్నాం. ఇది నిజం అనుకుంటున్నాం జాగ్రత్తని. ఎందుకంటే 3 స్థితులకి పైనున్న ఆత్మస్థితి మనది. కానీ మన తెరలాగా అనమాట. సినిమాలో తెరలాగా మనం గూడా ఈ సినిమా కథలకు నిశ్చలంగా ఉండేటువంటి ఆత్మస్థితి మనది. అక్కడ నిర్గుణ స్థితి అనమాట. అక్కడ గుణాలు లేవు అక్కడ. నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితిలో ఉండి అబ్జర్వర్ లాగా చూస్తుంటాం మనం. ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కానీ అవి ఆత్మకేమేమి పట్టవనమాట. అందుకని భగవద్గీతలో ఏం చెప్తాడండి, ఆత్మ అగ్ని చేత దహించబడదు, నీటి చేత తడుపబడదు, శస్త్రం చేత ఛేదించబడదు. కాబట్టి ఆత్మ అవినాశి. దానికి ఆది అంతాలు లేవు. దానికి నాశనం లేదు. ఒక శరీరం పోయి ఇంకో శరీరం వస్తుంది తప్పితే, అది ఫార్మ్ మారుతుంది తప్పితే, ఎట్లయితే ఇప్పుడు నీళ్ళని వేడి చేసామనుకోండి, వాటర్‌ని వేడి చేసాము ఆవిరైతాయి. దాన్ని ఇంకా నీళ్ళను ఘనీభవింపజేసామనుకో మంచుగడ్డ అవుతుంది. స్థితులు మారిపోతుంటాయి. ఆకారాలు మారుతుంటాయి. కానీ ఉన్న నీళ్ళు ఒకటే. మంచుగడ్డని వేడి చేస్తే నీరుగా మారుతుంది. నీరుని ఇంకా వేడి చేస్తే ఆవిరిగా మారుతుంది. ఆవిరి మేఘాలయితుంది. మేఘాలయి మళ్ళీ మేఘాలు వర్షిస్తాయి. నీటి కిందకొచ్చేస్తాయి. కాబట్టి ఫార్మ్ మారుతుంది. శక్తి ఐన్‌స్టీన్ చెప్పేది కూడా ఏంటంటే, E = mc² అంటాడు. అంటే ఏంటి శక్తి నిత్యత్వ సూత్రం. అంటే శక్తిని ప్రొడ్యూస్ చేయలేము. దాన్ని నాశనం చేయలేము అని చెబుతాడనమాట. శక్తిని సృష్టించలేము. దాన్ని నాశనం చేయలేము. శక్తి అట్లాగే ఉండదు. ఒక ఫారం నుంచి ఇంకో ఫారం మారుతుంది తప్పితే శక్తికి శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము అని చెబుతాడు. అట్లాగే ఆత్మ ఏంటంటే, ఆత్మ ఒక శక్తి ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ అంతటా వ్యాపించిన ఆ శక్తి అన్నమాట. ఆ శక్తిని మనం నాశనం చేయలేము. మనలో ఉండేదది. అన్ని ప్రతి జీవరాశుల్లో ఉండేది కూడా అదే. ప్రతి ప్రపంచంలో ప్రతి కణం ఉన్నది కూడా ఆత్మ శక్తి అన్నమాట ఉంది. కాబట్టి దాని యొక్క లక్షణాలేంటి? దాని లక్షణాల్లో ఈ స్వార్థం లేదండి అక్కడ. ఆత్మకున్న లక్షణాలేంటంటే, అది సర్వజ్ఞత ఉంది ఆత్మకి. సత్ చిత్ ఆనంద స్వరూపం అంటారు ఆత్మని. సత్, చిత్, ఆనంద స్వరూపం అన్నమాట. కాబట్టి అందులో సమస్త చైతన్యం ఉంది ఆత్మలో. ఆత్మలో లేని జ్ఞానం అంటూ లేదండి. సమస్త జ్ఞానాలు ఆత్మలోనే ఉన్నాయి. అంటే సమస్త ఆనందం ఆత్మలో ఉంది. మనం ఇంద్రియాల ద్వారా పొందే ఆనందమే యథార్థ జ్ఞానం అనుకుంటున్నాం. యథార్థమైన ఆనందం అనుకుంటున్నాం అన్నమాట. అంటే మనసు ద్వారా చూసేదే యథార్థమైనటువంటి జ్ఞానం అనుకుంటున్నాం అన్నమాట.
కాబట్టి మనసుకి, ఇంద్రియాలకి శక్తి ఇచ్చేదేంటండి? ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఆత్మ నుంచే వస్తుంది. అక్కడి నుంచే వస్తుంది. ఆత్మ లేకపోతే మనిషి ఇప్పుడు లోపల జీవాత్మ లేదనుకోండి, ఇంద్రియాలు పనిచేస్తాయా? మనసు పనిచేస్తుందా? బుద్ధి పనిచేస్తుందా? శరీరం పనికొస్తుందా? కాబట్టి వీటన్నిటికి శక్తి ఇచ్చేదేంటండి? లోపల ఉన్నటువంటి చైతన్యమే. అణువు రూపంలో ఉన్నటువంటి భగవత్ చైతన్యం అనమాట. అంతా ఏ రూపంలో ఉంది? అణువు రూపంలో ఉందది. హృదయంలో ఉంటుందన్నమాట. హృదయ కేంద్రంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది ఉన్నంత కాలం మనిషి బతికుంటాడు. అది ఉన్నంత కాలం మనసుంటుంది. అది ఉన్నంత కాలం బుద్ధి ఉంటుంది. అది ఉన్నంత కాలం ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. కాబట్టి మనం ఇంద్రియాల పరిస్థితుల్లో లభించే ఆనందాన్ని శాశ్వతం అనుకుంటున్నాము. మనసు ద్వారా చూసేదే ప్రపంచమే నిజం అని చెప్పి అనుకుంటామనమాట. కాబట్టి ఈ మిథ్యా ఆనందం నుంచి, మిథ్యా జ్ఞానం నుంచి మనం బయటపడాలంటే యథార్థ జ్ఞానం వైపు వెళ్ళాలి. అసలు ఎక్కడి నుంచి వస్తుంది? దీనంతటికి ఆనందానికి మూలం ఏది? అనేది తెలుసుకోవాలండి. ఈ ఆనందానికి మూలము ఈ ఈ జ్ఞానానికి మూలం ఏంటి? అది యథార్థమైన జ్ఞానం ఏంటి? అన్నిటికి ఏది తెలుసుకుంటే అన్నీ తెలియబడితే అది తెలుసుకోవాలా. ఏది పట్టుకుంటే నీకు సమస్తం తెలియబడుతుందో ఆ జ్ఞానం కావాలి మనకి. అంతేగాని ఈ పుస్తకాల్లో ఉండేటువంటి ఇండివిడ్యువల్ జ్ఞానాలు ఏంటంటే కొంతవరకు మనకు తెలుపుతాయి. కొంతవరకు మనకి తెలియజేస్తాయి. మనకి ఈ జ్ఞానాల వల్ల మనకు కొంత తెలుస్తుంది. ఒక శాస్త్రం గురించి మొదలుపెట్టి తెలుసుకున్నారు. జ్యోతిషం కొంతవరకు తెలుసుకుంటాం. మిగతావి తెలియవు గదా! ఆయుర్వేదంలో కొంత మందుల ప్రయోగం తెలుస్తాయి. మిగతావి తెలియవు గదా! అర్థశాస్త్రంలో చాణక్యుడు రాసింది. అది చదివితే కొన్ని తెలుస్తాయి. అట్లా సైకాలజీ అన్నీ అది లిమిటెడ్ అన్నీ. ఈ నాలెడ్జ్ అంతా లిమిటెడ్. కానీ ఆత్మలో సమస్త జ్ఞానం ఉందండి ఆత్మలో. అంటే ఆత్మ మనకున్నటువంటి ప్రపంచంలో లభించేటువంటి జ్ఞానం మొత్తం సమస్త జ్ఞానాన్ని గనక మనం ఒక చోట చేరిస్తే ఆత్మలో 10% కూడా కాదు. ప్రపంచంలో సమస్త జ్ఞానం కలిపిందనమాట. ఆత్మలో ఎంత జ్ఞానం ఉందో చూడండి. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపం అనమాట ఆత్మ అంటే. కాబట్టి మనం అసలు ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళాలి. వెళ్తుంటే ఏమైందంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్, మానసిక శక్తులు పెరుగుతాయి, శారీరక శక్తులు పెరుగుతాయి. కాబట్టి దీనికేం చేయాలంటే మనం మనకున్నటువంటి ఈ శక్తి ఏదైతే బాహ్యంగా ఏదైతే పోతూ ఉందో, బాహ్యంగా ఇంద్రియాల వైపు పోతూ, మనసు వైపు పోతున్నంత కాలం, బాహ్య ప్రపంచంలో ఉన్నంత కాలం నీకు యథార్థం తెలీదండి. మన యొక్క ఆలోచనలు బాహ్యంగా ఉన్నంత కాలం మనకి యథార్థం తెలియదు. అందుకని ఏం చేయాలి? మనం అంతర్ముఖపరచాలి. మనసును అంతర్ముఖపరచాలి. అంతర్ముఖపరచాలంటే దీనికి మనకొక పద్ధతి ఒకటి చెప్పారు. ఏంటి? మెడిటేషన్ అని చెప్పారు. మెడిటేషన్‌లో ఏం చేయమని చెప్పారు? ఆ శ్వాసను అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఎందుకని శ్వాసను అబ్జర్వ్ చేయమని చెప్పారంటే, శ్వాస అనేది అది ఎప్పుడు ప్రయత్నంలో ఉంటుందండి. శ్వాస అనేది ఎప్పుడైతే మొదలుపెట్టామో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అందరూ నిరంతరం శ్వాస జరుగుతూనే ఉంటదనమాట. కాబట్టి నిరంతరం మనం ప్రెజెంట్‌లో అది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటదనమాట. అంతేగాని వెనకటి వెనకటి శ్వాసను మనం ఎప్పుడు ఫ్రెష్‌గానే పీలుస్తున్నాం శ్వాస అంతే కదా! వెనకటి పీల్చేసామని సరిపోతుందని చెప్పామనుకో, లేకపోతే ఎక్కువగా పీల్చేస్తే ఫ్యూచర్‌కి దాచిపెట్టుకుని ఉండదు. ప్రెజెంట్‌లో వర్తమానంలో పిలిస్తేనే అది మనం బతకగలుగుతాం. వర్తమానంలో ఉంటేనే బతకగలుగుతాం. ఎందుకంటే లోపల బాగా శ్వాసను పీల్చేసి దాచిపెట్టుకుందామంటే, కుంభకం చేసుకుందామంటే అది ఉండదదట్లా. అంటే ఫ్యూచర్‌కి దాచిపెట్టుకుందాం ఉండదు. వర్తమానంలో ఉంటుందన్నమాట. వర్తమానంలో అట్టిపెడుతుంది. శ్వాస అంటే ఏంటి? వర్తమానంలో ఉండేటువంటి ఒక శక్తి అనమాట. కాబట్టి వర్తమానంలో ఉండే శక్తిని పట్టుకుంటే మనం వర్తమానంలో ఉంటాం. మనం కూడా వర్తమానంలో ఉంటామనమాట. మనం అది లేదనుకో అది అది వదిలిపెట్టామనుకోండి ఎటుపోతుంది మన మనసు బా మనకి భ భూతకాలానికెళ్ళిపోతుంది. ఎప్పుడు మనం కూర్చున్నామనుకోండి, కదలకుండా కూర్చున్నామనుకోండి, ఆలోచనలు ఎటుపోతుంటాయి? జరిగిపోయిన సంఘటనల గురించి ఆలోచిస్తుంటాయి, లేకపోతే జరగబోయే వాటి గురించి ఆలోచిస్తుంటాయి. వర్తమానంలో ఉండదు. ఎదురుగా జరుగుతున్న సంఘటనల మీద మనసుండదు. మనం కూర్చుంటాం. అదే పరధ్యానం అంటామనమాట. ఒక బెంచ్ మీద కూర్చున్నాం, పార్కులోకెళ్ళాము. అక్కడున్న ఎదురుగా ఉన్నవి చూస్తామా? వాటి మీద దృష్టి ఉంటుందా? కూర్చుంటాం ఏదో ఆలోచనలోకెళ్ళిపోతాం. జరిగిపోయిన విషయాలు ఎవడో ఏదో అన్నాడని చెప్పి అది జ్ఞాపకం వస్తుంది. లేకపోతే ఇంకేదో ఫ్యూచర్‌లో మనం ఏదో జేయాలి. ఉద్యోగం జేయాలా, ఆ వ్యాపారం చేస్తే ఇదంతొస్తుంది. ఈ డబ్బుల్ని ఎట్లా రెట్టింపు జేయాలి. ఇవి ఆలోచనలే ఉంటాయన్నమాట. ఈ ఆలోచనలు ఉంటుంది. ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఆలోచించి తప్పితే, వర్తమానం గురించి మనం ఎప్పుడూ ఆలోచించం. ఎందుకంటే వర్తమానం ఉండాలి మనం అలవాటు లేదు. అలవాటు జేసుకోవాలి మనం. ఎప్పుడు ఎప్పుడు అలవాటైతుంది? శ్వాసను పట్టుకుంటే అలవాటైతుంది. ఈ శ్వాసతోటి పాటు మనం ధ్యానం జేయడం అనేది, అది వర్తమానంలో ఉండటం అనేది నేర్పుతుందండి అది. ఎందుకంటే అది ఎప్పుడు వర్తమానంలో ఉంటది. దానికి ఫ్యూచర్ తెలీదు, పాస్ట్ తెలీదనమాట. నిరంతరం మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు అది వర్తమానంలో ఉంటది. కాబట్టి శ్వాసను పట్టుకుంటే
మీకు మనసు గూడా ఎందుకని ఈ శ్వాసతోటి పాటు ఆలోచనలు గూడా ఆలోచనలు గూడా రెండిటికి లింక్ ఉంది. ఇంటర్‌లింక్‌డ్. నువ్వు శ్వాసని ఎప్పుడైతే పట్టుకొని దాన్ని నిశ్చలపరుస్తావో, శ్వాస వెంబడి నువ్వు నీ మనసుని పెడతావో, నీ ఆలోచనలు బయటికి పోవటం ఆగిపోతాయి. భూత భూ భూతకాలం, భవిష్యత్ కాలాన్ని స్మరించడం అనేది దాటి గురించి ఆలోచించడం ఆగిపోతుందనమాట. కాబట్టి ఇదొక మార్గం. యోగులు కనిపెట్టిన మార్గం ఏంటంటే, ఫస్ట్ అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏంటంటే, శ్వాసతోటి పాటు మనసుని మనకి లోపలికి తీసుకెళ్ళటం అనమాట. శ్వాస ఎట్లా వెళ్తుందండి లోపలికి? లోపలికి 12 అంగుళాలు లోపలికెళ్తుందనమాట. మళ్ళీ 12 అంగుళాలు బయటికొస్తుంది. ద్వాదశాంతం అంటారు. శ్వాసతోటి జరిపేటువంటి ఈ ప్రాణాయామం ఏమంటారంటే, దీన్ని అజప జపం అంటారనమాట. లోపలికి నిరంతరం జరిగేటువంటి జపాన్ని సోహం, సోహం అని లోపలికెళ్ళిన సో అని వచ్చేటప్పుడు హం అని సోహం మంత్రం అంటారు దీన్ని. కాబట్టి ఇది జ్ఞానంకి సంబంధించిందనమాట. కంప్లీట్ ఈ జ్ఞాన మంత్రాల కిందకి వస్తుందనమాట ఇది. మంత్రాలు రకరకాలుంటాయి. ఇందులో ఏంటంటే జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం వచ్చేటువంటి మంత్రం అనమాట. ఎట్లా వస్తుంది పరిపూర్ణ జ్ఞానం అంటే, నువ్వు ద్వాదశాంతంకి నువ్వు ఇది శ్వాసను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏందంటే, క్రమక్రమంగా శ్వాస మనసులో ఆలోచనలు ఆగుతాయండి. మనసులో ఆలోచనలు ఎప్పుడైతే ఆగినాయో శ్వాస లెంగ్త్ కూడా తగ్గుతుంటది. నీకు ఆలోచనలు అంటే ఎక్కడి దాకా వెళ్తాయంటే చివరికి శ్వాస లెంగ్త్ తగ్గిపోయి కేవల కుంభక స్థితి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. నేనంటే ఎనర్జీ వేస్ట్ కాకుండా ఆగిపోయిందనుకోండి మనసులో ఆలోచనల ద్వారా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. మనసులో చేసే ఇంద్రియ శక్తి ద్వారా ఇంద్రియాలను ఉపయోగించడం ద్వారా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మనసును ఉపయోగించడం ద్వారా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. తర్వాత శరీరంలో మామూలుగా శరీరం ద్వారా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం ద్వారా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కాబట్టి మెడిటేషన్‌లో కూర్చుంటాం మనం. కదలకుండా కూర్చుంటాం. శరీర ఎనర్జీని ఆపుతాము. ఎనర్జీ వేస్ట్ కాకుండా ఆపుతాము. కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఎనర్జీని వేస్ట్ కాకుండా ఆపుతాము. తర్వాత ఆలోచనల ద్వారా కూడా మన ఎనర్జీని వేస్ట్ కాకుండా ఆపామనుకోండి, అప్పుడేమవుతుంది ఎనర్జీ అంతా శరీరం మొత్తం ఎనర్జీతోటి నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత బయట నుంచి శ్వాస తీసుకోవడానికి మనకి అవసరం లేదింకా. ఎందుకంటే మనకు లోపల ఎనర్జీ డిప్లెషన్ ఉంటే, అంటే లోటుంటే బయట నుంచి ఎనర్జీ తీసుకోవాలండి. నీ లోపల ఎనర్జీ ఫుల్‌గా ఉన్నప్పుడు ఏమైతుందంటే, నీకు బయట ఇంకా మహాప్రాణం నుంచి ఎనర్జీని తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమైద్దంటే, ఈ శ్వాస లెంగ్త్ తగ్గుతూ పోతుందన్నమాట. తగ్గుతూ పోయి తగ్గుతూ పోయినప్పుడు ఈ 12 అంగుళాలు ఉంది కదా! 11 అయితే ఏమైతుంది? 10 అయితే ఏమవుతుంది? తగ్గుతున్నప్పుడు ఎటువంటి స్థితులొస్తాయి? అవన్నీ చెప్పేదండి. ఇందాక ఈరోజు పెట్టిన వీడియోలో చెప్పాం అది నేను. అంటే నీకు శ్వాస లెంగ్త్ తగ్గుతుందంటే మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందన్నమాట. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందన్నమాట. ప్రాణశక్తి యొక్క వివిధ స్థాయిలు ఈ ప్రపంచం. ప్రపంచంలో 11 స్థాయిలు ఉందని చెప్పి ప్రాణశక్తి యొక్క 11 స్థాయిలు ఉందని చెప్పనమాట. మనం 3 డైమెన్షన్‌లో ఉన్నాం. 3 డైమెన్షన్ ఫోర్త్ ఉంది, ఫిఫ్త్ ఉంది, సిక్స్త్ ఉంది. అంటే ప్రాణశక్తి యొక్క సూక్ష్మ స్థాయిలు అవన్నీ. కాబట్టి నువ్వు శ్వాసను తగ్గించుకుంటూ పోవటం అంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంటదనమాట. మనసు కూడా ప్రాణశక్తి తోటి మనసు కూడా సూక్ష్మమైపోతుంటది. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఏందంటే అతి సూక్ష్మ అత్యంత గుహ్యమైన విషయాలు కూడా రహస్యమైన విషయాలు కూడా నీకు బోధపడుతుంటాయి. అంటే నీకు హ్మ్. భగవంతుడు ఏంటంటే సమస్త అదే జ్ఞానం అంటే అదనమాట. అత్యంత సూక్ష్మమైన విషయాలన్నిటిని కూడా నీకు తెలియబడుతుంటాయనమాట. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తే, మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఒక పుస్తకం చూడంగానే అందులో ఏం చెప్పాడో దాని గురించి సమాచారం నీకు అర్థమవుతుంది. ఇదండి. ఈ ఈ రకంగా నీకు ధ్యాన ప్రక్రియ ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా నీకు ఎనర్జీ లెవెల్స్ అంటే ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. మనసు సూక్ష్మ స్థాయిలోకి 2 శక్తివంతమైనయనమాట. తద్వారా ఏమవుతుంది శ్వాస లెంగ్త్ తగ్గుతూ పోతుంటదనమాట. ఇక చాలా సులభంగా ఉంది మనం చేసేయచ్చు అందరూ ఈజీగా చేయొచ్చు కదా! ఒక గంట సేపు కూర్చుంటే శ్వాస లెంగ్త్ తగ్గిపోతుంటున్నారు. ఇదేదో బాగుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారనుకోండి. చేశారు, ప్రయత్నం చేశారు. కానీ ఆ స్థితి రాదు. ఎందుకని? నువ్వు ఒక గంట సేపు చేస్తున్నావు ఈ రకంగా. గంట సేపు చేసేదే ప్రయత్నం చేసి, ఇప్పుడు ఈ కొంతమంది చూడండి మనకి పురాణాల్లో గూడా రావణాసురుడు, తర్వాత వీళ్ళు కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడా తపస్సులు చేస్తారండి వాళ్ళు. తపస్సు చేసి తాత్కాలికంగా అన్నీ ఆపేస్తారు. ఏది తీవ్రమైన, ఘోరమైన తపస్సులు చేస్తారు వాళ్ళు కూర్చొని. కదలకుండా కూర్చుంటారు. ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేస్తారు. అన్నిటిని చేసుకొని మనసుని కంట్రోల్ చేసుకుంటారు. ఆ జపం మీద ధ్యానం జ బ బ్రహ్మగారి గురించో, తర్వాత విష్ణుమూర్తి గురించో, లేకపోతే శివుడి గురించో తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. చేస్తే ఆ ఏకాగ్రత పెరిగిన తర్వాత ఆ పరమాత్మ దర్శనం కూడా అవుతుంది.
కానీ వాళ్ళేం ఏం ఏం కోరుతారండి? సాక్షాత్ పరమాత్మ ప్రత్యక్షమై అంత కాన్సంట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫిజికల్ వరల్డ్‌లో అందరి మీద ఆధిపత్యం చెలాయించాలి. వాడిని చంపాలి, వీడిని చంపాలి ఇవే కోరికలుంటాయి. ఎందుకని మనశ్శుద్ధి కాలా అక్కడ. మనశ్శుద్ధి కాకుండా కాన్సంట్రేషన్ వస్తుంది. జ్ఞానం ద్వారా కూడా కాన్సంట్రేషన్ వస్తుంది. కానీ అది నీకు ఉపయోగపడదు. ఎందుకని నీలో ఇంప్యూరిటీస్ అట్లాగే ఉన్నాయి. దాన్ని అది తొలగించిందే నీకు ఈ ధ్యానం ద్వారా వచ్చినటువంటి శక్తి నీకు దేనికి ఉపయోగపడదు. సమాజ హితానికి ఉపయోగపడదనమాట. ఏది బ అంటే ఆధిపత్యం చెలాయించడానికి అవి ఉపయోగపడతాయి తప్పితే ఆ వరాలు పొంది, ఆ శక్తులు పొంది జనాల్ని ఏడిపించడానికి ఉపయోగపడతాయి. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనశ్శుద్ధి కోసం ప్రయత్నం చేయాలండి. అదే యమనియమాలు చెప్పడానికి కారణం అది. యమనియమాల ద్వారా మనశ్శుద్ధి జరగాలండి. ప్రపంచంలో అది మనకి సాత్విక మనకి సత్వస్థితి పెరగాలి. సత్వ రజస్తమో గుణాల్లో ఉన్నాయి కదా! తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వస్థితి పెరగాలి. సత్వస్థితి ఏంటంటే 10 మందికి హెల్ప్ చేసే నేచర్ అనమాట. ఇది పెరగాలి. ఇది పెంచుకోవాలి ఫస్టు. మీ అప్పుడు పెంచుకున్న తర్వాత ఇటువంటి సాధనలు చేస్తే మీకు అది నిలబడుతుందది. ఇప్పుడు గంట సేపు చేశారు. గంట సేపు చాలా ప్రయత్నపూర్వకంగా గంట కాదు 2 గంటలు, 3 గంటలు ప్రయత్నపూర్వకంగా చేస్తే కాన్సంట్రేషన్ వస్తుంది. వస్తది కానీ అది నీకు ప్రపంచానికి ఉపయోగపడాలంటే మనశ్శుద్ధి అనేది ఉండాలనమాట. తప్పనిసరిగా ఉండాలి. మనశ్శుద్ధి అది మస్ట్ అది తప్పనిసరిగా. అందుకని ఇటువంటి విద్యలన్నీ కూడా ఈ రహస్యమైనటువంటి విద్యలు కూడా పరిపక్వత లేని వాళ్ళకి ఇవ్వరండి ఇవి. చెప్పరు. చెప్పినా కూడా ఏంటి చెప్పితే ఏమైతుంది వాడు చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. ఏదో ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని ఎందుకు ఉపయోగిస్తాడండి? జనాల మీద ఆధిపత్యం చెలాయించడానికి ఇప్పుడు ఈ మాయలు చేసేవాళ్ళు అందరూ అటుంటోళ్ళే. బ్లాక్ మ్యాజిక్స్ చేసేవాళ్ళు, తంత్రం ప్రయోగాలు చేసి జనాల్ని హింసించేవాళ్ళు. అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనశ్శుద్ధి లేకుండా ఈ విద్యలు నేర్చుకొని కాన్సంట్రేషన్ చేసేసి విద్యలు నేర్చుకొని ప్రపంచానికి హాని చేస్తారనమాట. కాబట్టి గురువు అనేవాడేంటంటే ఇది ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకే చెప్పాల. వాళ్ళకి చెప్పి ఫస్ట్ ఏం చెప్తాడు గురువు ఇప్పుడు గురుకులాలు చేర్చుకుంటాడండి. చేర్చుకొని వాడికి 10 ఏళ్ళు, 12 ఏళ్ళు శిక్షణ ఇస్తారు. ఏం శిక్షణ ఇస్తారండి? క్యారెక్టర్‌కి సంబంధించిన శిక్షణే ఇస్తారు. మర్యాదగా ఎట్లా ఉండాలి? ఎట్లా ఆదరించాలి? ఎట్లా చేయాలి? ఇతరులతోటి బిహేవ్ చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? ఇవన్నీ నేర్పుతారండి. ఏది ఆహ్, క్యారెక్టర్ బిల్డప్‌కి సంబంధించినటువంటి క్యారెక్టర్‌ని నిలుపుకోవటం కోసమే అక్కడుంటాయండి. వాళ్ళు చేసేటువంటి పనులన్నీ అట్లాగుంటాయి. అడవులకు పోయి అవి తెమ్మంటారు కష్ట సుఖాలు తెలియడం కోసం అన్నమాట. ఇతరుల కష్ట సుఖాలు తెలియడం కోసం అడవులకు పోయి కట్టెలు తీసుకురమ్మంటం గానీ, తర్వాత ఆవులను తీసుకెళ్ళి మేపట్టడం గానీ, ఇవన్నీ ప్రకృతికి దగ్గరగా ఉంటూ అందరికి సహాయపడేటువంటి పనులు అవి నేర్పుతారవి. యజ్ఞకర్మలు నేర్పుతారనమాట. యజ్ఞకర్మలు నేర్పి సహనం ఏంటి, ఓర్పు ఏంటి, గురువుగారు చెప్పే వరకు వాడు గురువు ఆజ్ఞలను పాటిస్తూ కూర్చోవాలి. అది సహనం, ఆ ఓర్పు, దయ, ఆ ప్రేమ ఇవన్నీ నేర్పుతారు. గురుపత్ని పిల్ల గురువుగారు గురుపత్ని కూడా ఉన్నటువంటి పిల్లల మీద ప్రేమగా చూడటం, వాళ్ళని జ జ ఆదరించడం, ఆ ప్రేమ భావం నేర్పడం ఇవన్నీ నేర్పుతారక్కడ. దైవ గుణాలనే నేర్పుతారు. దానికి 12 ఏళ్ళు పడుతుందనమాట. 12 ఏళ్ళు అట్లా నేర్చుకొని వాడు మారిన తర్వాత అది ఫైనల్‌గా చెబుతారు ఈ బ్రహ్మ విద్య గురించి. మెడిటేషన్స్ ఇవన్నీ ఎప్పుడు చెప్తారండి? ముందర ఇవన్నీ చేయిస్తారు వాడి చేత. ఆశ్రమంలో సంబంధించిన పనులన్నీ చేయించి అన్ని రకాలుగా వాడిని తరిపించిన తర్వాత వాడికి పాత్రత ఉందంటే అప్పుడు బ్రహ్మ విద్య ఉపదేశిస్తాడనమాట. అంటే ఎందుకని ఈ మీ మెంటల్ మెచ్యూరిటీ లేకుండా బ్రహ్మ విద్య ఉపదేశిస్తే వాడేం చేస్తాడంటే వచ్చిన ఎనర్జీని దేనికి ఉపయోగిస్తాడండి? మిస్‌యూజ్ చేస్తాడు. మిస్‌యూజ్ కావడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఫస్టు మనం ఆ పాత్రత పెంచుకునే ప్రయత్నం చేయాల. ఆ పాత్రత పెంచుకునే ప్రయత్నం చేసి మనం ఏం చేయాలి? ఇది చేయడానికి ఏం చేయాలండి? ఈ యమ నియమాలు పాటించడం, యమము, నియమం ఇవన్నీ పాటించడం అనేది చేయాలన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా! ఆహ్, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నా కదా! ఆ శ్వాస మీద ధ్యాస లో గుడ్ రిజల్ట్స్ రావాలంటే, ఎంబడే రిజల్ట్ రావాలంటే, అంటే మీరు ప్రయత్నం చేసినా కూడా మీరు ఆ స్థితి తొందరగా రీచ్ కాలేరు. ఎందుకంటే దాన్ని ఫాలో అయ్యి అంత సూక్ష్మ స్థాయిలోకి మనసు పోలేదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏంటి మనసు ఏంటంటే సూక్ష్మ స్థాయిలోకి పోయి హృదయంలో వినపడేటువంటి అనాహత నాదం వినే స్థాయికి మన ఇంద్రియాలెళ్ళాలి. అంత సూక్ష్మ స్థాయికి ఇంద్రియాలెళ్ళాలి. మన ఇంద్రియాలేంటి బయట చూడటం అలవాటైంది అన్నిటికి. చెవులు బయటకి శబ్దాలు వినటానికి, కళ్ళు బయట చూడటానికి ఇవన్నీ అలవాటయిందనమాట. అట్లా కాకుండా అంతర్ముఖం పరచడం అంటే ఇంద్రియ ఇంద్రియాలను అంతర్ముఖపరిచి అతి సూక్ష్మమైనటువంటి కాంతిని అంటే లోపల ఉన్నటువంటి ఆహ్, చైతన్యాన్ని తర్వాత
లోపల ప్రాణ ప్రవాహాలు ఉంటాయండి లోపల. దశవిధ ప్రాణాలు లోపల పనిచేస్తుంటాయి. ఆ ప్రాణ ప్రవాహాల యొక్క శబ్దాన్ని వినటం గాని, అనాహత నాదం అంటారు వాటిని. దశవిధమైన 10 రకాలైన అనాహత నాదాలున్నాయి లోపల. అనాహత అంటే మనకి సౌండ్స్ అనమాట. అంటే అతి సూక్ష్మమైన సౌండ్స్. మీరు మెడిటేషన్ ద్వారా అతి అతి సూక్ష్మమైనటువంటి ఆ సౌండ్స్ వినగలగాలి. వినగలిగే స్థాయికి వెళ్ళాలనమాట. ఏది నాద ఈ ఈ రకంగా మన శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఆ స్థితికి మనసు అంత సూక్ష్మ స్థాయికి. శ్వాస అనేది ఒక థ్రెడ్. అది ముక్కు ద్వారా లోపలికెళ్ళేటట్టు ఎక్కడికెళ్తుందండి? హృదయం దగ్గరికెళ్తుంది. హృదయం దాకా ఆ తాడుని పట్టుకొని నెమ్మదిగా లోపలికెళ్ళాలి. ఎళ్ళాలంటే ఏం చేయాలి? అతి సూక్ష్మంగా జరిగే మనసులు ఇంద్రియాలన్నీ కూడా అతి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి, అంత సూక్ష్మ స్థాయికి వెళ్ళి, అతి సూక్ష్మ స్థాయిలో జరిగేటటువంటి లోపల శరీరంలో జరిగేటువంటి ఆ ప్రక్రియలను కూడా గమనించాలి. గుండె కొట్టుకోవడం కూడా వినపడుతుంది అంటారు చాలామంది. అది సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు లోపల మనకి డాక్టర్ ఏం చేస్తాడంటే స్టెతస్కోప్ పెట్టి చూస్తాడు. కొట్టుకోవటం, గుండె కొట్టుకోవడం అని. కానీ యోగ సాధనలో ఉండే వాళ్ళకి ఆ మెడిటేషన్‌లో గుండె కొట్టుకోవడం కూడా వినపడుతుంది. రక్త ప్రసరణ కూడా వినపడుతుంది. రక్తం ప్రసరిస్తుంటది కదా! నాడుల్లో అది కూడా వినపడుతుందనమాట. తర్వాత అనాహత నాదం వినపడుతుంది. ఓంకారం. ఓంకారమే అనాహత నాదం అనమాట. ఆ నాదం వినపడుతుంది. కాబట్టి ఈ ఎంత సూక్ష్మ స్థాయిలోకి మనసు వెళ్ళినప్పుడు, అప్పుడు అది క్రమంగా ఎటెళ్తుందంటే ఆజ్ఞాచక్రం దాకా మనసు పైకి ప్రయాణం చేసి, ఆజ్ఞాచక్రంలో మనసు లయమైపోతుందక్కడ. లయమైన తర్వాత ఇంకేముంటుందండి తర్వాత కూడా 6 చక్రాలు ఉన్నాయని చెప్పాను. 6 చక్రాల్లో నడిచేదేంటండి? ప్రాణశక్తి పై స్థాయిలో ఇంకా సూక్ష్మంగా ఈ నాద బ్రహ్మం ఏదైతే ఉందో, ఈ అనాహత నాదం ఏదైతే ఉందో, అది ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళుతూ మనకేంటంటే మనం స్థూల శరీరం అనేది మనకి దీని కర్మల కారణంగా వచ్చిందనమాట. ఇది క ఇది కాకుండా ఇంకా శరీరాలు ఉందండి. కారణ శరీరం, మహాకారణ శరీరాలు ఉన్నాయి పైన. కారణ శరీరం, మహాకారణ శరీరాలు ఉన్నాయన్నమాట. కారణ శరీరం అంటే ఒక కాజ్ ఉంటది. రూట్ కాజ్ దేనికి ఇప్పుడు ఒక మన పుట్టుకకి ఒక కారణం ఉంటదనమాట. మన సమిష్టి మనం చేసిన కర్మలే కాకుండా ఆ రూట్ కాజ్ అనేది కారణ శరీరం అండి. మొత్తం పితృదేవతల ద్వారా అది వస్తుందన్నమాట. కారణ శరీరం వస్తుందన్నమాట. అట్లా మహాకారణ శరీరం ఉంటదండి. మహాకారణ శరీరం అంటే భగవంతుడు నిర్ణయిస్తాడు. నీవు ఏ పని చేయాలి? దేనికోసం నీవు జన్మించాలి ఏంటి అని చెప్పేసి మహాకారణ శరీరం కూడా ఉంటది. ఈ శరీరాలను దాటిన తర్వాత వచ్చేదే ద్వాదశాంత స్థితి అన్నమాట. కాబట్టి ఈ శరీరాలు దాటేదేంటంటే ప్రాణశక్తి ఏదైతే ఉందో, ప్రాణశక్తికి అప్పగించిన పనులు కంప్లీట్ అయినప్పుడు ఈ కారణ శరీరం, మహాకారణ శరీరాలు దాటుకొని ద్వాదశ అంతంలో లీనమవుతుందనమాట. మరి అప్పటిదాకా ప్రాణశక్తి ఆ స్థాయిలోకి వెళ్ళాలని నీ ప్రయత్నం మనసు అక్కడ లయమైపోయింది. నేననేది ఉండదక్కడ. మనసు లయమైన చోట నీ ఆలోచనలే ఉంటాయి. నీ ఆలోచనలే ఉండవు. మరి ఆలోచనలు లేనప్పుడు నువ్వు ముందరకు తీసుకుపోయేటటువంటి శక్తి ఏంటండి? ఏ శక్తి తీసుకెళ్తుందంటే గురుశక్తి అనమాట. గురుశక్తి, గురు సంకల్పం ఏదైతే ఉందో పరమ గురువులు గాని, దీక్షా గురువులు గాని, ఇప్పుడు గురు పరంపర ఉంది కదా! గురు పరంపరలో ఉన్న గురుశక్తి ఏదైతే ఉందో, అది నెక్స్ట్ స్టేజెస్‌కి అది నీకు వాళ్ళ యొక్క సంకల్పము పై స్థితికి ప్రాణశక్తిని ఇంకో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి గురుశక్తి అనేది పరమ గురువు అంటే మన గురు పరంపర యొక్క అనుగ్రహం అనేది ప్రతి సాధకుడి మీద ఉండాల్సిందే. తప్పనిసరి అనమాట. అది లేకపోతే నీకు ఈ కారణ శరీరం, మహాకారణ శరీరం నిర్మాణం అనేది ఆ స్థితిలోనే రావనమాట. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు వాళ్ళ అనుగ్రహం వల్ల పరిస్థితులకి ఎట్లా లభిస్తాయండి? నువ్వు ఈ ప్రపంచానికొచ్చి ఏదైతే కర్తవ్యాన్ని నిర్వహించాలో అది పరిపూర్ణంగా, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా నువ్వు కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట. ఇవన్నీ వాళ్ళు ఒక ప్రపంచంలో నిన్ను ఒక పర్పస్ కోసం పంపించారనుకోండి. పంపినప్పుడు ఆ పర్పస్‌ని నెరవేర్చినప్పుడు అది రుణాలంటారనమాట. గురు రుణము, అది మామూలుగా పితృ రుణము, గురు రుణము, ఋషి రుణము, దేవ రుణం అని రుణాలుంటాయనమాట. ఈ రుణాలు అంటే భగవంతుడు నీకు దేవతలు నీకు ఇప్పుడు మనకు శక్తులన్నీ ఇచ్చింది ఎవరంటే దేవీ దేవతలే కదా! మన శరీరంలో ప్రతి అంగంలో ఉంది దేవీ దేవతలే. వాళ్ళెందుకు ఇచ్చారండి శక్తులు? ఊరికనే ఇవ్వలా నీకు. మీ ద్వారా ఒక మంచి పని సమాజానికి హితం చేయాలని చెప్పి ఇచ్చారన్నమాట. సమాజ హితం జరగాలనే ఉద్దేశంతో ఇచ్చారన్నమాట. అది నువ్వు సక్రమంగా నెరవేర్చినప్పుడు వాళ్ళే నీకు ఎలివేషన్ ఇస్తారన్నమాట. వాళ్ళ ద్వారా నీకు వాళ్ళ పై స్థాయికెళ్తావన్నమాట. ఎలివేషను ఆళ్ళిచ్చిన శక్తులను దురుపయోగం చేశావనుకోండి, ఏం చేస్తారు వీడు అనుకున్నట్టుగా వీడు చేయలేదు కాబట్టి వీడికున్న శక్తులు తీసేస్తాం. వీడికున్నటువంటి ఇప్పుడిచ్చిన శక్తులు వేస్ట్ అయినాయి కాబట్టి ఇంకొకడు అనుకుంటారు మళ్ళీ ఎవరు కిందకొస్తాడన్నమాట మనిషి. కాబట్టి మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవంతుడి అనుగ్రహంతోటి ఏవైతే శక్తులు మనకు లభించినాయో ఆ శక్తులను జనహితం కోసం వాడాలండి. సమాజ శ్రేయస్సు కోసం వాడాలి. అప్పుడే అది మీకు ఆహ్, రు దే దేవతల దేవ రుణం, గురు రుణం అంటే అట్లా తీరుతాయన్నమాట. కాబట్టి సమాజ హితం కోసం ఎప్పుడైతే మనం పాటుపడి మనం సర్వశక్తుల్ని సమాజ హితం కోసం ఎప్పుడైతే ఇచ్చేస్తామో నెక్స్ట్ స్టేజ్ అనేది ఈ రుణాలు తీరిపోయి
మనకి కారణ శరీరం, మహాకారణ శరీరం అవన్నీ లీనమైపోయి అన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి చివరికి ఆ తుర్యాతీత స్థితికి మనిషి వెళ్తాడనమాట. ద్వాదశ అంతఃస్థితిలో ఉన్నటువంటి పూర్ణ చైతన్యంలో మహాబిందువులో ఎళ్లి కలిసిపోతుంటాం. బిందువు వెళ్లి మహాబిందువులో ఎళ్లి కలిసిపోతుందనమాట. అప్పుడు అది ముక్తి అంటే అది. కాబట్టి ఇది ముక్తికి మనం ఆ ముక్తి పొందాలంటే, ఇటువంటి మోక్ష స్థితి పొందాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి? బాహ్య ప్రపంచంలో ఎలా ఉండాలండి? బాహ్య ప్రపంచంలో ఇప్పుడు నీకు ఆలోచనల ద్వారా నిరంతరం ప్రాణశక్తి వేస్ట్ అయిపోతుంటది. మన ఆలోచనల ద్వారా, మన సంకల్పాల ద్వారా నేనట్లా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి అని చెప్పేసి మనసులో అనుకున్నారనుకోండి, సంకల్పానుసరించి ప్రాణశక్తి బయటికెళ్ళిపోతూనే ఉంటుంది నిరంతరం. కాబట్టి మనం సంకల్పాలు చేయడం ఆగాలి. స్థితప్రజ్ఞత స్థితులు రావాలి. భగవంతుడు ఏదిస్తే అది తీసుకుంటాము అనేటటువంటి భావం ఉండాలి తప్పితే, నేను ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి, మనం అనుకున్నది జరగకపోతే బాధపడిపోవటం, మనం ఏదో ఊహించుకోవటం, ఆ ఊహకు అనుగుణంగా మనం నేను నా అంతట వాడు లేదు, నేను చేయగలను అనేటువంటి అహంభావాలు ఇవన్నీ పోవాలండి. అహంకారం ఎన్ని రకాల అహంకారాలుంటాయి మనిషిలో. అన్ని అహంకారాల నుంచి మనిషి విముక్తి కావాలన్నమాట. విముక్తి అనేది రావాలి. వచ్చినప్పుడే అది అది నిజమైన యోగం అంటే అదనమాట. ఆ అహంకారం నిర్మూలన జరిగి మనలో ఉన్న అహంకారాలను వదులుకొని భగవంతుడికి సర్వస్వ శరణాగతేనండి. ఇందులో ఉన్న మార్గం కుండల సిద్ధ మహాయోగంలో కూడా ఆ శక్తికి సరెండర్ కావాలి. లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ప్రాణశక్తి, చేతన శక్తి ఏది ఉందో, ఆ శక్తికి సరెండర్ కావటమే కుండల సిద్ధ మహాయోగంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి దానికి మా గురువుగారు దీక్షించేటప్పుడు అదే చెప్పాడు. ఇది శరణాగతి ఉండాలండి. శక్తికి శరణాగతి చెందాలి మీరు. మామూలుగా ఇంకా మీ ప్రయత్నం ఏమి ఉండదు. శక్తి ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో శక్తికి శరణాగతి చెందాల్సిందే మీరు. ఇంకేం చేసినా కూడా నీ సొంత ప్రయత్నం ఉండకూడదని చెప్పాడన్నమాట. సొంత ఆలోచనలు ఉండకూడదు, సొంత ప్రయత్నం ఉండకూడదు. చేయాలి. ఆలోచనలు చేయాలి, ప్రయత్నాలు చేయాలి కానీ ధర్మబద్ధంగా ఉండాలి. ఆ శక్తి ప్రేరణతోటి కొన్ని కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. వాటిని ఇంప్లిమెంట్ ధర్మబద్ధమైన ఆలోచనలనమాట. ధర్మబద్ధమైన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలి. ధర్మం అంటే ఏంటంటే, ధర్మం అంటే దానికి ఒక నిర్వచనం చెప్పారు. దానికి శాస్త్రాలు చెప్పిన నిర్వచనం ఏంటంటే, ఏదో ఒక మనకి ఇండియన్ పీనల్ కోడ్ లాగా ధర్మం అంటే అట్లా ఉండదండి. ఈ శాస్త్రాలు చెప్పిన ధర్మం ఎట్లా ఉంటదంటే, ఎవరికి నువ్వేది చేస్తే అవతలవాడు బాధపడతాడో ఇతరులకు చేయకూడదండి. ఎవరికి ఏం చేస్తే ఇతరుడు సంతోషపడతాడో వాడికి మనం ఇతరుల హితం కోసం చేయాలి. పని చేసినా కూడా. మనం చేసిన పనుల వల్ల నీకు ఏది చేస్తే నువ్వు బాధపడతావో అది ఇతరులకు చేయకూడదు. అది ధర్మం. నేను అనవసరంగా నువ్వు బాధపడతావు కదా! కాబట్టి అనవసరంగా ఎవరిని మాట తోలకూడదు. అట్లాగే ఈ ఈ ఈ ఆత్మస్థితికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఈ సాధన చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకారం చేయటం. అంటే ఏంటి, మన ప్రపంచంలో మనం చేయాల్సిన విధులు ఎట్లా ఉంటాయి, రుణాలు ఎట్లా తీరుతాయంటే, దేవరుణము, ఋషి రుణం ఇవన్నీ ఎట్లా తీరుతాయి? మంచి కర్మల్ని సమాజంలో ఉండేటువంటి మంచి మంచి కర్మల్ని వాటిని ప్రోత్సహించటం, వాడు చేయూతనివ్వటం ఇటువంటివి చేయాలనమాట. మా చేతనంత వరకు సపోర్ట్ చేయటం. కనీసం మాట సపోర్ట్ అన్నా ఉండాలి. మాటతో మనం సపోర్ట్ చేయాలి. మనం చేయలేని స్థితిలో ఉన్నాము. డబ్బులు లేవు. ఉదయం చేయలేము. మంచిని సపోర్ట్ చేయాలన్నమాట. కాబట్టి మంచిని సపోర్ట్ చేయడం అనేది ఉండాలన్నమాట. ఇక్కడేంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సాధన చేయాలంటే అది శ్వాసతోటి పాటు మనం ఆలోచనని కలపాలంటే నీవు ఈ ఈ సంకల్పాలు చేయటం అనేది మంచి సంకల్పాలు, చెడు సంకల్పాలు రెండిటి ద్వారా ప్రాణశక్తి వృధా అవుతుంది. ఏ సంకల్పం చేసినా మనసు ప్రాణశక్తి అనేది వృధా అయిపోతుంది. కాబట్టి మన సంకల్పాలు లేకుండా మనం ఒక ఆహ్, దాన్నేమంటారు స్థితప్రజ్ఞుడిగా ఉంటామనమాట. ఎన్నిటికి ఏది చెల్లించం మానవాలు దేనికి చెల్లించకూడదు. సుఖ దుఃఖాలు దేనికి చెల్లించకూడదనమాట. అటువంటి సాక్షీభావ స్థితి అంటారు. సాక్షీభావం ఎట్లయితే ఇప్పుడు సినిమా చూసినప్పుడు తెరకేమైనా అయిందండి? తెర మీద ఎన్నో జరుగుతాయి సంఘటనలు. తెరకేమైనా అయిందా? మన యథార్థ స్థితి అదనమాట. యథార్థ స్థితి ఆత్మస్థితి. కాబట్టి ఆత్మకి ఏది అంటదు. కాబట్టి మనం ఆ స్థితిలో లేకుండా కిందకి దిగాము. కిందకి దిగి మనస్థితికొచ్చాం. మనస్థితికొచ్చేసి హృదయ స్థితి నుంచి మనస్థితికొచ్చామనమాట. కాబట్టి ఆ హృదయ స్థితికి వెళ్ళాలి. మనం చేసే ప్రతి పని కూడా హృదయపూర్వకంగా చేయటం అనమాట. మంచిగా చేయటం, ప్రేమతోటి చేయటం, ఘర్షణ లేకుండా చేయటం, ఇతరులకు ఉపయోగపడేట్టు చేయటం, స్వార్థం లేకుండా చేయటం. తర్వాత ఇన్ని రకాలుగా చేయాలండి. వే ఆఫ్ లివింగ్ అట్లా మార్చుకున్నప్పుడే నీకు నేను అది సాధనలో చెప్పినటువంటి శ్వాస ద్వారా నువ్వు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళటం అనేది అప్పుడు వీలు పడుతుంది. శ్వాసను పట్టుకొని చాలామంది ఉంటుంటారు. ఇది చాలామంది ఇవేం చేయకుండా
ఒకసారి కూర్చోబెట్టి శ్వాసను అబ్జర్వ్ చెయ్యి, ఆనాపాన సతి అని చెప్పి కూర్చోబెడుతుంటారు. రకరకాలుగా విపස්සన అని చెప్పేసి ఏదో చెప్తే శ్వాసను అబ్జర్వ్ చేయమని చెబుతుంటారు. శ్వాసను అబ్జర్వ్ చేస్తే నీకు ఆ స్థితి వస్తుంది, సూక్ష్మ స్థాయిలో స్థితి వస్తుందంటారు. సూక్ష్మ స్థాయిలో స్థితి వచ్చినా కూడా అది నిలవదు నీకు. ఎందుకు నిలవదు? బేస్ లేదు అక్కడ. అక్కడ నువ్వు క్యారెక్టర్ బిల్డింగ్ అనేది క్యారెక్టర్‌లో ఇంప్యూరిటీస్‌ని ఏది నువ్వు వదులుకోలా. వదులుకోవాలంటే ఏం చేయాలండి? సమాజంలోకి రావాలి. సమాజంలోకొచ్చి ఈ సమస్య జనుల పట్ల ప్రేమభావంతోటి ఉండాలండి. ప్రేమ ఉన్న చోట నీకు ఈ ఘర్షణ ఉండదు. ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు. ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు. జెలసీ ఉండదు. ఏముండదు. విశ్వవ్యాప్తంగా ప్రతి జీవి పట్ల మన ప్రేమభావాన్ని పెంచుకున్నట్టయితే అది లిబరేషన్ అనమాట. అప్పుడు లిబరేట్ అయితావు. అంతేగాని ఈ కోరికల ద్వారా నువ్వు ఎన్ని లోపల పెట్టుకొని ధ్యానం ధ్యానం ప్రాక్టీస్ చేసినా కూడా ఆ తాత్కాలికంగా అది నిన్ను శూన్య స్థితికి తీసుకెళ్తుంది తప్పితే ధ్యానంలో కూర్చొని చివరికి నిద్రపోతారు. అక్కడ నీకు ఆ చైతన్యంలో ఏంటంటే నిద్ర ఉంటదా? నిద్ర ఉండదక్కడ. చైతన్య స్థితిలో ఏంటంటే సమస్తం నీకన్నీ తెలియబడుతుంటాయి. అక్కడ సమస్త జ్ఞానం ఉంటదక్కడ. కాబట్టి అక్కడ అక్కడ జ్ఞానం లోపిస్తుంటే అర్థం ఏంటి? నువ్వు ఇందులో రెడీ కాలా నువ్వు. ఏది క్యారెక్టర్ బిల్డింగ్‌లో నువ్వు ఫ్లాపు. అక్కడేం దాని గురించి నువ్వేం చేయట్లా. ఇర ఒక ఇర రోజుకి 24 గంటలైతే, ఒక గంట నువ్వు ధ్యానంలో కూర్చొని 23 గంటలు నువ్వు ప్రాణశక్తిని ఎట్ట పడితే అట్ట వాడేసి ప్రాణశక్తిలో లోటు దాని యొక్క డిప్రెషన్ పొంది ప్రాణశక్తిని నిరంతరం కోల్పోయి ఒక గంట సేపు ధ్యానంలో కూర్చుంటే ఏమైనా జరుగుతుందా? కాబట్టి ఎక్కడ మారాలండి? మన ప్రవర్తన మారాలి. వే ఆఫ్ లుకింగ్ మారాలి. వే ఆఫ్ లివింగ్ మారాల. అది. రామకృష్ణ పరమహంస కథామృతంలో ఒక కథ చెప్తానండి నేను. ఒక ఇంద్రజాలికుడు ఉంటాడండి. ఇంద్రజాలం ఒక రాజుగారి ముందర ఇంద్రజాలం చేస్తుంటాడనమాట. ఇంద్రజాలంలో కత్తికట్టు విద్యలంటారనమాట అవి. కాసేపు కనపడుతుంటే వెళ్ళిపోతుంటాయి. మాయమైపోతుంటది. అది స్థిరంగా ఉండవు. కాసేపు అందరికి కళ్ళ ముందర కనపడుతుంటే మాయమైపోతుంటాయి. అవి ఇంద్రజాలం చేసేటప్పుడు వాడు ఒక పెద్దగా కోకలి అని చెప్పేసి అరుస్తుంటాడని చెప్తారు. అందులో కథామృతంలో ఉంది ఇది కథ అది. వాళ్ళు అరుస్తుంటారు, కేకలు పెట్టి చేస్తుంటారు. ఏదో హాము పట్టదో లేకపోతే కోకలిది ఏదో ఒక వాళ్ళు బెంగాలీలో ఏదో ఉంది అది. ఆ మాట మాట్లాడుతుంటారనమాట. మాట్లాడి ఒక్కసారి గట్టిగా అనేటప్పటికి వాడికి ఖేచరీ స్థితి వస్తుంది. నాలుక మడత పడిపోయి ఖేచరీ ముద్ర వచ్చేస్తుంది వాడికి. ఆ రకంగా గట్టిగా అరిచేటప్పటికి. ఖేచరీ స్థితి వచ్చేటప్పటికి వాడు దేనికెళ్తాడు? నిరుకల్ప స్థితికెళ్ళిపోతాడు. అంటే నిరుకల్ప సమాధి స్థితికెళ్ళిపోతాడు. వాడేం ప్రాక్టీస్ చేయలా. అప్రయత్నంగా వచ్చిందది. ఎట్లా వచ్చింది? వీడు అరవటం వల్ల నాలుక ముడత పడి కేచరీ స్థితి వచ్చిందనమాట. వచ్చిందే మళ్ళీ ఎంతసేపటికి మళ్ళీ మామూలుగా రాడు. రాకుండా అట్లాగే నిలబడిపోయి అట్లాగే స్థాణువులాగా నిలబడిపోతాడనమాట. నిలబడిపోయేటప్పుడు అందరూ చూస్తారు. ఏంటి వీడు మామూలుగా మామూలుగా ఇంద్రజాలం మధ్యలో ఆపేసాడనుకుంటారు. కానీ చూడంగా వాడు ఎంతసేపటికి అట్లాగే ఉంటాడు. వీడు ఏదో ఋషిలాగా అయిపోయాడు వీడు. వీడికేదో మంచి స్థితి వచ్చింది. ఇప్పుడు మనం వీడికి పక్కన ఒక టెంట్ లాగేసి ఒక చిన్న ఈ గుడిలాగా కట్టించేసి చేద్దామని చెప్పేసని వాడేం చేస్తారు రోజులు అట్లా ఒక రోజులు 2 రోజులు 3 రోజులు అట్లా గడిచిపోతాయనమాట. గడిచిపోయిన తర్వాత వాడు అట్టాగే ఉంటాడు. ఈయన తపస్సులోకి వెళ్ళిపోయాడు ఉన్నట్టుండి వీడు కారణజన్ముడు అయి ఉంటాడని చెప్పేసి వాడికి ఒక గుడి కట్టించి అందరూ పూజ అందరూ ఏం చేస్తుంటారు వాడికి రోజు ధూపదీప నైవేద్యాలని పెడుతుంటారు వాడికి. పెడుతుంటే వాడికి ఎట్లా 15 రోజులు, ఒక నెల రోజులు అట్లా గడిపిన తర్వాత అకస్మాత్తుగా మళ్ళీ నాలుక మడత పోతుంది. నాలుక మడత పోయి మామూలుగొస్తాడు. వరంగానే మళ్ళీ కోకలేదు మొదలుపెడతాడట. కథాపత్రులు చెప్పి. అంటే ఎందుకని? అది నిరుకల్ప స్థితి వచ్చేటప్పటికి కూడా ఆ స్థితి అనేది నిలవదు. ఆ స్థితి అది పర్మనెంట్‌గా ఉండదు. ఎందుకని? మనశ్శుద్ధి లేదక్కడ. మనశ్శుద్ధి లేనప్పుడు అది వరకు ఏ స్థితి ఉందో, మనస్థితి ఉందో అదే స్థితిలో వాడు మళ్ళీ తిరిగి ఆ స్థితికి మళ్ళీ వచ్చేస్తాడనమాట. అది నిరుకల్ప స్థితి వచ్చే ప్రయత్నం ఉందా? కాబట్టి మనకు అటువంటి స్థితిలో అవసరం లేదండి. అటువంటి స్థితి కాదండి మనకు కావాల్సింది. ఎందుకంటే మనకు ఈ యోగంకొచ్చేటప్పటికి యోగం చిత్తవృత్తి నిరోధం అనమాట. చిత్తవృత్తి నిరోధాలు కావాలి. యోగం కర్మసు కౌశలం. కర్మను శ్రద్ధగా చేయటమే యోగం అనమాట. ఈ స్థితిలో మనసు, వాక్కు, కర్మ 3 కలిపితే 3 కలిసి చేసేటువంటి పనులు ఏవైతుందో అది యోగం అనమాట. కాబట్టి యోగ స్థితిని పొందాలి ఫస్ట్. ఈ యోగ స్థితిని పొంది మనసు శుద్ధి కావాలి. మనసు శుద్ధి అయిన తర్వాత ఇటువంటి ఇటువంటి సూక్ష్మమైన సాధనలు చేస్తే ఏమైతుందంటే మీకు త్వరగా అందులో భగవంతుడి యొక్క అనుగ్రహం లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. భగవంతుడి యొక్క అనుగ్రహం అటువంటి వాళ్ళకి త్వరగా అంటే భగవంతుడి అనుగ్రహం అంటే ఇండైరెక్ట్‌గా ఏంటంటే ప్రాణశక్తి అనమాట. ప్రాణశక్తి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుందన్నమాట. ప్రాణశక్తిని మనం
అది జస్ట్ లైక్ కరెంట్ లాంటిది ప్రాణశక్తి అంటే. కరెంట్‌ని మనం మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. ఇప్పుడు పొలాల్లో తీగలు కడతారండి. జంతువులొస్తాయని చెప్పేసి కరెంట్ పెడతారు ఆటికి. చచ్చిపోతాయి పాపం తాకి. చెడుకి వాడారు కరెంట్‌ని. అదే ఇంట్లోకొచ్చాం ఫ్యాన్లు తిప్పుకోవడానికి అన్నిటికి కరెంట్‌ని వాడతాం. లైట్లు వెలగడానికి అన్నిటికి వాడతాం. మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. కాబట్టి విద్యుత్ శక్తికి ఏం తెలీదు. మంచి చెడు అని తెలీదు. ప్రాణశక్తి కూడా ఏంటంటే ప్రాణశక్తి జస్ట్ లైక్ పవర్ అది. ఆ పవర్‌ని మనం మంచిగా వాడొచ్చు, చెడుగా వాడొచ్చనమాట. అంటే మన యొక్క ఆలోచన ఏదైతే ఉందో మనలో ఉంది భగవంతుడే కాబట్టి, భగవత్ శక్తే కాబట్టి భగవంతుడి యొక్క ఉపకరణం ప్రాణశక్తి అంటే. నీలో ఉంది భగవంతుడే. నీలో ఉండి సమస్తం చూసేది భగవంతుడే. కాబట్టి నీ ఆలోచనలకు మూలం భగవంతుడే. కాబట్టి నీ ఆలోచనలని అది ఫాలో చేస్తుంది ప్రాణశక్తి. ఇది భగవంతుడి శక్తి కాబట్టి. భగవంతుడి యొక్క అనుయాయిగా భగవంతుడికి భగవంతుడితోటి విడదీయరాని సంబంధం ఉంది కాబట్టి, నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆలోచనలు అది ఫాలో చేస్తావు. కాబట్టి నీ ఆలోచనలు ఎట్లా ఉండాలంటే, ఆలోచనలు మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆలోచనల పరిపక్వత రావాలి. ఆలోచనలో పరిపక్వత అంటే ఏంటంటే స్వార్థం పోవాలా. నిస్వార్థంగా మారాలి. అది అటువంటి సమాజ శ్రేయస్సు కోసం మన ఆలోచనలు మన యొక్క ఆహ్, మనకు తెలివితేటలను ఉపయోగించాలి. జ్ఞానం అంటే అది. జ్ఞానం అంటే 10 మందికి మన ద్వారా సమాజ శ్రేయస్సు జరగాలనమాట. యోగిగా మారమంటాడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని యోగిగా మారవయ్యా అంటాడు. యోగి అందరికంటే సర్వశ్రేష్ఠుడు. యోగి అంటే ఏంటంటే సమస్త విశ్వాన్ని ప్రేమించేవాడనమాట. కాబట్టి అటువంటి సమస్త విశ్వానికి నువ్వు మేలు చేసే వ్యక్తిగా మారమంటాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనం మన మన యొక్క ఎయిమ్ ఎట్లా ఉండాలి? ఆ యోగిగా మారడానికి అనుకూలమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇటువంటి సాధనలు చేయాలండి. కాబట్టి అటువంటి సాధనలు అందరూ మరి ఇవన్నీ విజ్ఞాన భారతంలో అంత సూక్ష్మంగా చెప్పిన సాధనలు అందరికి ఎందుకు పనిచేయట్లేదే అంటే ఫస్ట్ ఇవ్వాల్సిన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల. ఇది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఇవన్నీ వరుసగా స్టేజెస్ ఇవన్నీ. ఈ మొదటి స్టేజ్ యమంలో ప్రపంచంలో ఎట్లా బతకాలో తెలియకపోతే నువ్వు సాధనలోకి ఎట్లా వస్తావు? ప్రపంచంలో అందరిని హింసిస్తూ, అందరిని ఏడిపిస్తూ స్వార్థంతోటి ఉన్నంత కాలం నీకు ఇంకో మెట్టెక్కడానికి అవకాశం లేదు. తర్వాత నియమం నువ్వు స్వతసిద్ధంగా ఎట్లా ఉండాలి? భగవంతుడిని నమ్మటం, పుస్తకాలు చదవటం ఇవన్నీ చేయాలి. చేస్తే ఏమైంది నీ యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ పెరుగుతుంది. చక్కగా నువ్వు 10 మందికి నువ్వు తెలుసుకుంటావు ఏంటనేది. అంటే ప్రపంచంలో బతకడం 10 మందిని బతికిస్తూ నువ్వు బతికించు. నువ్వు బతుకు ఇతరులను బతికించు. అది ఉండాలి మోటో. అంతేగాని నేనే బతకాలి మిగతా వాళ్ళందరితో నాకు సంబంధం లేదు. ఈ రోజున చూడండి కల్చర్ ఎట్లా ఉందో. అపార్ట్మెంట్ కల్చర్ గానీ, సిటీ కల్చర్ గానీ వచ్చింది కదా! సిటీ కల్చర్‌లో ఒకళ్ళనొకళ్ళు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒకళ్ళు పక్కనవాడు ఏం చేస్తున్నా కూడా వీడు పట్టించుకోడు. రోడ్డు మీద ఏమన్నా పడినా కూడా వాడు చూస్తూ వెళ్ళిపోతారు తప్పితే కనీసం వాడి వంక చూసేవాడు కూడా ఉండడు. కాబట్టి ఇంత స్వార్థం వచ్చేస్తుంది. నేననే భావం ఇంత ఉన్నటువంటి ఇటువంటి భావంలో, ఇటువంటి స్థితుల్లో మనకి అందరి కోసం చేసేటువంటి మెంటాలిటీ డెవలప్ చేసుకోవడం ఎంత కష్టం. ఫస్ట్ స్టేజ్ అది. అందరి కోసం పని చేయాలి. అందరి కోసం ఆలోచించాలా. అందరి మేలు కోరాలా. కాబట్టి ఇది పిల్లలకి నేర్పాల్సింది కూడా అదే. చిన్నప్పటి నుంచి అది ఇండివిడ్యుయాలిటీ కాకుండా అందరితో కలిసి ఉండే మనస్తత్వం నేర్పించాలనమాట. కలిసి ఉండటం అనేది నేర్పించాలి. చిన్న పిల్లల స్థాయి నుంచి రావాలది. అంతేగాని వాడి దగ్గరికెళ్ళమాక, వీడి దగ్గరికెళ్ళ వాడికంటే వాడు మన కులం వాడు కాడు. వీడికంటే మనం గొప్పవాళ్ళం. ఇవి నేర్పకూడదండి. అందరితో కలిసి ఉండటం. అవి అవి చిన్నప్పటి నుంచి రావాలి. అవి వచ్చినప్పుడు ఏమవుద్దంటే, మనం పెద్దయిన తర్వాత కూడా మనం సమాజ హితం చేస్తాం. మనం గురుకులాల్లో అవే నేర్పేవాళ్ళు. అందరూ కలిసి ఉండేవాళ్ళక్కడ. అందరూ కలిసి తినేవాళ్ళు. అందరికి ఒకటే లెక్చర్ చెప్పి అందరిలో ఎక్కువ తక్కువలుండేవి కాదు. కాబట్టి ఇది నేర్పారు. నేర్పారు కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడి గురుకులాల నుంచి వచ్చినటువంటి ఆ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో సమాజ శ్రేయస్సు కోసం సమాజాన్ని ఏది కావాలో అది ఇచ్చారనమాట. కాబట్టి మనం పిల్లల స్థాయి నుంచి అట్లా పెంచుకోవాలి. మనలో ఉన్నటువంటి మనం మారాలి ముందర. మనం మారాలి. మనం మారకుండా పిల్లలు ఎట్లా మారుతారండి? మనం పోయి సినిమాలు చూస్తుంటే వాడు సినిమాలు చూడకుండా ఎందుకుంటాడు? మనం పొద్దుగూకులు సెల్ ఫోన్‌లు చూస్తుంటే వాడు చూడకుండా ఎందుకుంటాడు? సెల్ ఫోన్‌లో అన్ని రకరకాలు చూస్తుంటే వాడు కూడా సెల్ ఫోన్ తీసుకుంటాడు, చూస్తాడు. మనం ఏవో పిజ్జాలు, బర్గర్‌లని తెచ్చుకుంటే వాడు తింటాడు. కాబట్టి మనం ముందర మారాలి. మనం మారాలి. పిల్లలు మారాలంటే మనం ముందర మారాలి. మనల్ని చూసి వాళ్ళు మారతారు. కాబట్టి మార్పు మనలో రావాలన్నమాట. ఈ మార్పు ముందర రావాలి. ఈ మార్పు వచ్చిన తర్వాత నియమాలు పాటిస్తూ, యమ నియమాలు పాటిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీకు ఈ ఈ సాధనలను చేయడానికి నీకు అవకాశం వస్తుందన్నమాట. ప్రాణాయామం ఇవన్నీ చేయాలంటే ఈ ముందర ఈ స్టేజెస్ దాటాల. అంటే నీ మనసు వ్యగ్రంగా ఉంటే, మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉంటే నువ్వు ధ్యానం ఎట్లా చేస్తావండి?
ధ్యానం కూర్చుంటే అవే ఆలోచనలు వస్తుంటాయి. అవే ఎవరి ఈ ఇక్కడ కూర్చున్నా కూడా ఏదో ఇక్కడ ఆఫీసులో విషయాలు మాట్లాడటం, ఆఫీసులో విషయాలు గుర్తుకు రావటం, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ దీనివల్లే ఇట్లాంటి టెన్షన్స్, వరీస్ ఇవన్నీ కారణం అదే. అన్నిటికి కారణం ఏంటంటే మన వే ఆఫ్ లివింగే అన్నమాట. కాబట్టి వే ఆఫ్ లివింగ్‌ని మార్చుకునే ప్రయత్నం ఫస్ట్ యోగంలోకి వచ్చే ముందర ప్రతి ఒక్కళ్ళు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ థింకింగ్ అన్నీ కూడా ఎట్లా ఉండాలంటే దైవీ గుణాలు అంటారు వాటిని. దైవీ గుణాలు సహనం గాని, ఓర్పు గాని, దయ గాని, ప్రేమ గాని, క్షమ గుణం గాని ఇవన్నీ ఏంటంటే ఎనర్జీ లాసెస్‌ని అరికడతాయి. మానసిక ఎనర్జీని వ్యర్థం కాకుండా వ్యాపుతాయండి అవి. కాబట్టి శారీరకమైనటువంటి ఎనర్జీని ఎప్పుడైతే అదే ప్రాణశక్తి, ప్రాణశక్తి వేస్టేజ్ కాకుండా ఆపుతాయనమాట. ప్రాణశక్తి ఎప్పుడైతే శరీరం మొత్తం మనసుతోటి శరీరంతోటి ప్రాణశక్తి అట్లా ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయో అప్పుడు మా ప్రాణశక్తి ఏమైతుందంటే సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందన్నమాట. సూక్ష్మ స్థాయి అంటే ఇంకా పవర్‌ఫుల్ అయిద్దనమాట. సూక్ష్మ స్థాయి అంటే ఇంకా పవర్‌ఫుల్ అయిద్దనమాట. హోమియోలో చూడండి క్రూడ్ డ్రగ్ కంటే పొటెన్షియల్ ఇచ్చే డ్రగ్ ఎక్కువ పవర్‌ఫుల్. అట్లాగే ఏంటంటే ప్రాణశక్తిలో కూడా అంటే స్థూలంగా మనకు స్థూల ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో జరిగేటువంటి ఈ ప్రాణశక్తి కంటే కూడా సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి మానసిక స్థాయిలో సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిన వ్యక్తుల యొక్క సంకల్ప శక్తి ఎక్కువ ఉంటుంది. ఋషులు ఏమైనా శాపం పెట్టినా కూడా ఎమ్మటే ఫలిస్తుంది. కారణం అంటే సంకల్ప శక్తి ఉంటుంది వాళ్ళకి. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి సూక్ష్మ స్థాయిలు అందరికీ రావాలంటే ఇవన్నీ తెలుసుకొని చేయాలి. కాబట్టి ఆ స్థితి అందరికి లభించాలని చెప్పేసని ఆ స్థితిలో అందరూ పరిపూర్ణత సాధించాలండి. తర్వాత మళ్ళీ ఈ గురు పరంపర యొక్క అనుగ్రహం, సిద్ధ మహాగురువుల యొక్క గురు పరంపర అనుగ్రహం అందరి సాధకుల మీద ఉండాలని చెప్పేసని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకు స్వస్తి అండి.